మరి నెక్స్ట్ వంట ఏం చేస్తున్నారు? నెక్స్ట్ వంట పనసకాయ మసాలా కర్రీ అండి. ఇదేమో పనసకాయ, ఇదేమో కట్ చేసిన ముక్కలు ఇలా ఉంటాయి. కట్ చేసి పైన ఇదంతా తీసేయాలండి, తీసేయాలి, ముళ్ళన్నీ తీసేయాలి. ఒకసారి ఇవ్వండి, క్యాచ్ చేయండి నాకు. ఇది ఇలా దీంతో వెయిట్ లిఫ్టింగ్ చేయొచ్చు అనమాట రోజు పొద్దున్నే. అది కట్ చేస్తే కత్తిపేటకి నూనె రాసుకుని, లేకపోతే ఇంట్లో ఉన్న జిగురంతా కూడా కత్తిపేటకి మన చేతులకి అంటుపోద్ది. చేతులకు రాసుకోవాలి, కత్తిపేటకి రాసుకోవాలి. అది కట్ చేసాకండి ముక్కలు ఇలాగా పైన అంతా తీసేస్తే ఇలా ఉంటుంది అన్నమాట. దీన్ని మళ్ళా కట్ చేసుకుంటే ఇది ఇలా ముక్కలు, ఈ ముక్కల కింద కోసుకోవాలి ముక్కల కూరకి. ఇప్పుడు చికెన్ అది చికెన్ మనకి ఉన్నాయి చూడండి, ఇవి అవి బాగా ముదిరితే తీయాలి. ఇప్పుడు లేతకాయలండి, అసలు తీయని అవసరం లేదు, లేతకాయ వాడుకోవాలి మనకి. ఇప్పుడు చికెన్ అది తిన్న వాళ్ళకి ఈ పనస ముక్కల కూర తింటే చికెన్ తిన్నట్టుగా ఉంటుంది. అంత బాగుంటుంది. మనమైతే స్టార్ట్ చేసేద్దాము. మరి ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పేస్తున్నాం. పనస ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయ, అల్లం పేస్ట్ అండి, పసుపు, కారం, నూనె, ధనియాలు, జీలకర్ర పొడి, ఉప్పు, గరం మసాలా, కొత్తిమీర, జీడిపప్పు. ఇక మనం వంటలోకి వెళ్ళిపోదామండి. ఓకేనా? ముందు ఏం చేయాలంటారు? ముందు పనసకాయ ముక్కల్ని నూనెలో దేవాలి. ఓకే, అంటే నూనెలో వేయించుకోవాలి. నూనెలో స్టవ్ ఆన్ నూనె పోయండి. నూనె ఎంత వేయాలంటే ఎక్కువే పడుతుందండి. ముందు ముక్కలన్నీ దేవాలి కదా నూనెలో. ఓకే, మనం అయితే శుద్ధత విశ్వాసాలకు ప్రామాణికం 0% కొలెస్ట్రాల్ మరియు విటమిన్స్ A, D, E కలిగిన అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మనం వేసుకుంటున్నాం. ఓకే, మరి ఆయిల్ కూడా కాగిందండి, వేసేద్దాం అంటారా? చూద్దాం, వేసేద్దాం. ముక్క కలర్ మారుతుందంటారా? మారుతామంటే అండి బ్రౌన్ కలర్ లో రావాలి ఏగిపోయాక. ఓకే, ముక్కలు ఏగిన ముక్కలు తీద్దాం. ఇవి విడిపోతాయా అండి? విడిపోతాయండి, విడిపోతేనే బాగుంటుందండి టేస్ట్. సో ఇవి వేయడానికి టైం పడుతుందండి. ఓకే, అయితే మీ ఫ్యామిలీ గురించి చెప్పండి చక్కగా. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఏం చేస్తారు? మా ఇంట్లో నేను, మా హస్బెండ్. ఎందుకంటే పాపలు ముగ్గురికి మ్యారేజ్లు అయిపోయినాయండి. మా మనవలు ఎవరు మా దగ్గర ఉండట్లేదు, అంకులు నేనే. అవునా? ఎలా చెప్పారంటే మా ఇంట్లో మొత్తం గ్రూప్ అండి, మేము అందరం కలిసే ఉంటాం అన్నట్టు చెప్పారు. ఎవరు ఉండట్లేదు, మనవలు మా ఇంటి దగ్గర ఎవరు ఉండట్లేదండి. ఓకే, సో మరి ఏంటి అంకుల్ ఏం చేస్తూ ఉంటారు? అంకుల్ వ్యవసాయం అండి, చదువుకున్నారు, BSc చదివే చేశారు, అగ్రికల్చర్ BSc. మాకు వ్యవసాయం ఉందండి. మీ తోటలన్నీ ఒకే చోట ఒకే చోట అండి. మొత్తం మాది 80 ఎకరాలండి, ఏక ల్యాండ్ అంతా కూడా ఒక చోటనే ఉంటుంది. మొత్తం జీడి మామిడికాయలండి, మామిడి తోటలండి, జీడి మామిడి తోటలు, పనస మొక్కలండి అక్కడక్కడ ఉంటాయి. సీతాఫలకాయలండి, బత్తాయి తోటలు, ఈ దానిమ్మకాయలు అన్ని మొత్తం ఉంటుంది. ఏమీ కొనుక్కో అవసరం లేదండి, అవసరం లేదు. చక్కగా చుట్టూరు కొబ్బరి తోటలండి. సో ఏంటి చిన్నప్పటి నుంచి మీరు దువ్వేనా? దువ్వండి, మా స్వగ్రామే దువ్వ. పొలాల మట్టికి మాకు దూరం మట్టండి, జీడి మామిడి తోటలు దూరం. రోజు అంకులు వెళ్ళి వచ్చేస్తారు కారులో. డైలీ కూడా 5కి వెళ్ళిపోతారు ఇక్కడండి. ఉదయం మార్నింగ్ 5కి 4కి లేస్తాం, వంటంతా చేసి క్యారేజీ టిఫిన్ టీ డైలీ. అందుకంటే హెల్దీగా ఉన్నారు, చక్కగా మాట్లాడుతున్నారు. మార్నింగ్ లేవడం అన్నది నిజంగా చాలా మంచిది ఆరోగ్యానికి కూడా కదా. అవునండి. ఓకే, మరి అయితే ఏగిపోయినాయండి, ఇంకా ఏగిపోయినాయి తీసేద్దాం. స్టవ్ కట్టేయండి. అయితే ఇప్పుడు కర్రీ చేసుకోవడం కర్రీ సింపుల్, రెగ్యులర్ గా చేసుకుంటే. అవునండి, ఏగటమే టైం పడుతుందండి. స్టవ్ ఆన్ చేద్దాం. ఆయిల్ అండి, ఆయిల్ వేద్దాం అండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం అండి. తర్వాత ఉల్లిపాయలు వేద్దామండి. ఉల్లిపాయలు ఎక్కువే పడతాయండి, ఇది గ్రేవీ ఎక్కువ ఉండాలి కదా, అందుకని ఉల్లిపాయలు ఎక్కువే పడతాయి మనకి. ఇందులో జీడిపప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి. ఇంకా మీ ఇష్టం, ఎన్నో జీడిపప్పు మీదే కాబట్టి ఈ జీడిపప్పు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. సో ఊర్లు పుణ్యక్షేత్రాలు వాటికి కొంచెం ఎప్పుడైనా వెళ్తాండి, అంకుల్ ఖాళీ ఉండదు అసలు. దాని గురించి అని ఇంకా ఇప్పుడు టైం చూసుకుని వెళ్తూ ఉంటాం. మీకు ఏజ్ లో పెళ్ళింది? నాకు 15 years లో పెళ్ళి అయ్యిందండి. 9th class అవుతున్నానండి. 9th class అప్పుడే అయిపోయింది మ్యారేజ్. సరిపోతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాను. ఈ ముక్కలు వేసేద్దామండి అందులో. ఇప్పుడు కొంచెం పసుపు. ఈ కర్రీ కూడా రెడ్ కలర్ లోనే ఉండాలండి. మీరు అందులో కారం ఎక్కువ తింటారు? రెడ్ కలర్ లో ఉంటే చాలా బాగుంటుందండి కర్రీ. కారం, ఉప్పు, అవి ఒక నిమిషం మనం నూనెలో ఇలాగ ఎగుతా ఉంటే కారం కలర్ బాగుంటుందండి, కలర్ వస్తుంది. వెంటనే వాటర్ పోసేసుకోకూడదు, ఎగితేనే కలరు మంచి కలర్ వస్తుంది. కొంచెం సిమ్లో పెట్టండి, స్లోగా మనం తర్వాత గరం మసాలా అన్నీ వేసేసుకుందాం అండి. మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే బాగుంటుంది, ఆవిరి పెట్టండి, దానికి కర్రీ బాగుంటుంది టేస్ట్. అది ఎక్కువ టైం అక్కర్లేదు, మనం ముందే వేపేసుకున్నాం కదా, దాని గురించి ఎక్కువ టైం అక్కర్లేదండి. సో సరిపోతుంది. ధనియాలు, జీలకర్ర పొడి అండి ఇది. ధనియాలు, జీలకర్ర పొడి. ఇప్పుడు మనం చికెన్కి అది ఎలా వేసుకుంటున్నామో అలాగే వేసేసుకోవాలి అన్నీ కూడా. గరం మసాలా అండి.
సరిపోతుంది. సో ఇప్పుడు కర్రీ అయిపోయింది. కర్రీ అయిపోయింది. సో అన్నీ వేసేసుకున్నాం అయితే అన్నీ వేసుకున్నామండి. ఇంకొత్తిమీర ఇలా వేసండి. అయిపోయింది కదా? అయిపోయిందండి. నేను చూస్తుంటే చికెన్ లాగా అనిపిస్తుంది. అవునండి, అవును. ఇది మా స్పెషల్ అండి, పనస ముక్కల మసాలా కర్రీ. తప్పకుండా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. పనస ముక్కల మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పనస ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, పసుపు, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, ధనియాలు, జీలకర్ర పొడి, కొత్తిమీర. తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ డీప్ ఫ్రైకి వేసి అందులో పనస ముక్కలను డీప్ ఫ్రై చేయాలి. తర్వాత అవి తీసి పక్కకు పెట్టి ఇంకో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొద్దిగా అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి వేయించిన పనస ముక్కలు వేసి ఒకసారి బాగా కలిపి కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసి తర్వాత ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలిపి కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీర, జీడిపప్పుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, పనస ముక్కల మసాలా కర్రీ రెడీ.